ఇంకానే నిజం చెప్పాలంటే నాకు హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేను మా అయితే కలిసి అయితే ఫుడ్ ఛాలెంజ్ చేసి చేస్తున్నాం అనమాట. అది కూడా పుష్కతోన చాలా రోజులైంది ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేసి, అందుకోసమనే ఇంకా ఫుడ్ ఛాలెంజ్ అయితే అందులో వచ్చి అందరికీ హ్యాపీ సండే అండి. సండే స్పెషల్ అయితే మా ఇంట్లో మా ఇద్దరి కోసం అయితే కుష్క అయితే తీసుకొని వచ్చాడే. ఇంకా అది వదలకుండా ఛాలెంజ్ చేస్తున్నాము. అత్త ఎవరు గెలుస్తారో చూద్దామండి ఈరోజు. మేము ఎవరి మీద తినలేము ఇంకా అన్నము. అట్లా కవర్తోనే దాగకూడదు. అది ఒక గిన్నెలోకి వేసుకొచ్చుకున్నా ఉప్పు వేయాలంటే ఇబ్బంది అయ్యేలా. కాదు, టైమింగ్ పెట్టింటే బాగుండే. ఈ టైంలో తినాలని మరి ఆయన మొద్దు అది సెల్లు వేసుకున్నాను, అన్నం వేసుకున్నాను, టైమింగ్ పెడతానులే. మనిషికి సరిపోతే అంతా ఇచ్చారులే. మనిషి సరిపోతుంది కాదు, మనిషి ఎత్తకట్లా డబ్బులు తగినంత ఇస్తాడు. వేడిది ఫస్ట్ మనమేనా బోనిగా అంటే బాగా బోనికి కావాలా ఇప్పటికి అవుతుంది. కానీ ఏం సతాయికుండా ఇచ్చింటే బానికి కావాలా? ఏమన్నా సతాయిచ్చిన ఏం సతాయిలేదు, అదే కూర ఇంకా అయ్యలేకుండా దాంట్లోకి వేసేది. దానికోసం వెయిట్ చేస్తాను. చికెన్ చారా కుష్క. నీకు ఇంకోటి తెలుసా? ఇన్ని ముక్కలు కూడా రావు కుష్కాకి. యాక్చువల్గా కొత్త అబ్బాయి ఉండే, అబ్బాయి ఎట్లా పడితే అట్లా వేసాడే. అది మ్యాటర్. ఓకే, సో యాస్ ఫ్రెండ్స్ ఇద్దరు సరే సమానంగా ఉందన్నమాట. ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మకే కొంచెం ఎక్కువ పడినట్టున్నది కట్టేటప్పుడు కదా. అవు ఓకే, ఎప్పుడగానే ఎక్కువ ఉన్నది మా అమ్మకే వస్తుంది ఫ్రెండ్స్, పర్లేదులేండి. ఓకే, ఇప్పుడు వచ్చి దిష్టి తగిలిన డౌట్లు ఉంటే మార్చుకునండి, మీ ఇష్టం. ఓకే, తర్వాత మరి నాకు ఎక్కువ ఉన్నదని కొడిపోతే అనకూడదు. ఓకేనా? సరే, ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు టైమింగ్ పెడతా. ఎంత టైంలో తినగలరు మీరు ఒక టైం చెప్పండి. 10 నిమిషాల్లో తినగలరా? 20 నిమిషాల్లో తినగలరా? 20 నిమిషాలా? 20 నిమిషాల వరకు అది ఉంటుందా? 20 నిమిషాలు టైం పెట్టాలా? 15 నిమిషాలు టైము. 15 నిమిషాల లోపు ఎవరు ఐఫా కొడితే వాళ్ళే విన్నర్. 15 నిమిషాల తర్వాత ఐఫా కొట్టినా మీరు ఇద్దరు ఓడిపోయినట్టే. ఇంకా 15 నిమిషాల లోపే ఐఫా కొట్టాల. అయ్యో, క్రిస్మస్కి నువ్వు కోరిన చీర ఇప్పుడు ఏం లేదు. క్రిస్మస్కి మీ ఇద్దరు ఓదురు తెచ్చుకునేకి మీకు నచ్చింది. ఓకే, టైమర్ పెడతానండి. సో ఫ్రెండ్స్ 20 నిమిషాలు అయితే టైమర్ సెట్ చేస్తున్నాం అనమాట. సెట్ చేస్తాను మళ్ళా. 15 నిమిషాలు చాలా? 15 నిమిషాల్లో తింటారా? అంతేనా? ఓకే, సెట్ చేస్తున్నా మళ్ళా. ఇది కానీ ఇడే పెడతాను. ఇడే పెడతానా? రెడీ? 1 2 3. ఓకే, ఇక మొదలెట్టండి. తినడము. దీంతో పాటు మీకు ఎట్లా పెట్టాలంటే బలమైన గిఫ్ట్ పెట్టాలా, చిన్న గిఫ్ట్ పెట్టకూడదు. దానికోసం ఆరవాటంతో తినేటట్టు పెట్టాలా. ఈసారి ప్లాన్ చేస్తానులేండి, అన్నీ కొంచెం నిదానం అయితే. టోరాకం తోలుకు రావాలండి ఒకసారి. మేము అప్పుడే నీళ్ళు తాగుతుంది. అంతేనా? ఓకే, ఓకే. బాగుండదు చాలా ఈజీగా అయిపోకూడదు సార్ మీరు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేరు అనమాట. పొద్దునే చెప్పింటి ఈరోజు ఛాలెంజ్ పెడతాను మీకని, కాబట్టి ఏం తిన్నట్టున్నారు. కాబట్టి పోటాపోటీగా పడే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్. కొన్ని తాగద్దు, ఎన్ని తాగద్దు.
నీవేంటికి నీకు అనవసరం వాళ్ళు నువ్వు తిను నీది కానీ హా గిఫ్ట్ ఉంటే చెప్తుంటివే పెద్ద గిఫ్ట్ ఉంటే చెప్తుంటివే కాదు నానే ప్రతి ఛానల్ లో నేనే గెలుస్తున్నా ఈసారి మా అయితే గెలిచాలని కోరుకుంటున్నాను నేనైతే అంటే ఓడిపోతావు కావాలని మరి నువ్వు ఇంకా అపోనెంట్ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు చెప్పకూడదు ఇంకా మాకు నువ్వు తినకుండా వేరే వాళ్ళు ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి అప్పుడు సూపర్ ఉండదు వేడి వేడిగా ఉడికేది తీసుకొచ్చిరే అన్నం అప్పుడే అయ్యిండే ఆ కూర ఒకటి ఉండి ఉడుకుతుంది కొంతసేపు ఉండానే వేసి దగ్గరికి వేసి అమ్మ అప్పుడే భారతమ్మ 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 టైం ఉంది ఇంకా 12 నిమిషాల 52 సెకండ్లు ఉంది లేదు అమ్మాయి ఉన్నది కొంచెం నీకంటే తక్కువ ఉండదు కాబట్టి అట్లా కానీ వస్తుందిలే నువ్వు తిను అయిపోతుందిలేమో బాగుంటుందిలే వేడివేడిగా అవన్నీ తినండి టైం లేకుంటే టైం ఉంటేనే ఛాలెంజ్ వర్క్ అయ్యేది టైము దాంతోపాటు మంచి గిఫ్ట్గానే ఉండాల ఈసారి పెడతాను ఉండండి మా ఎరమ్మ చూడండి ఓ మూలకి ఎంత బాగా కూర్చునేదిగా ఐస్ క్రీమ్ కావాలంట ఫ్రెండ్స్ టోర కట్టే ఓడిపోకూడదు అన్నట్టు అట్లే సాగదీసి తింటుంటుంది తినలేక అయిపోతుంది పదకొండు నిమిషాల 7 సెకండ్లు ఓ ఆరామ్ అయిపో కొడతారు ఆ టైం లోపలే అయిపోతుంది మీలో ఎవరిదో చూడండి రుచి ఎట్లున్నది ముక్కలు ఉడికినాయా ముక్కలు ఉడికవే ఉప్పు కారం కూడా బాగా పెట్టే ముక్కలు అవునా అవునా శబాష్ అయితే ఈసారి ఛాలెంజ్ చేసినప్పుడు అటు నుంచి చేద్దాంలేండి ఒకసారి బాగా కుదురుతుంది పదే బాగా కుదురుతుంది నీకు ఇంకా అట్లా అంటావా ఏమై టైం ముగ్గు పెడుతుంది కదా మా టైం ఇంకా 5 నిమిషాలు ఒకటి అయిపోయేది అంతే ఇంకా 10 నిమిషాలు అది 5 నిమిషాలు కాటుకు అయిపోయిందంటే లెక్కేసుకో నన్ను నీ కల్లే సపోర్ట్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది నాకు ఇవ్వకుండా ఇంకా 9 నిమిషాలు మాత్రమే ఇంకా 9 నిమిషాలు మాత్రమే అన్నీ అటెంపాలు తినాలా నిమ్మకాయ బాగుంటే పిండుకున్నా అది నల్లగా అయ్యేదే అవునా అయితే ఓకే కూర వేస్తుంది కదా దాని మీద దానికి గిన్నెలా పెట్టుకునే దానికి ఇద్దరు సరి సమానం ఉండరు ఏమంటే ముక్కలు భారతీవి ఎక్కువ ఉన్నాయి ముక్క ఒక్కటి గంట చేసలేదు ఇంకా లాస్ట్కి తింటుందేమో ఏమని అంటే నా ఫీల్ అవుతావా అట్లా మకం డల్ కదా ఏం లేదు అవులే వీడియో కట్ చేసినాక అంటదేమో ఇంకా నన్ను గెలిచాలంటే మరి ఫేస్ హ్యాపీ పెట్టుకొని నేనేదో అనేనా ఫీల్ అయ్యేవని తట్టు పెట్టా టైం ఇంకా ఎన్ని 8 నిమిషాలు ఉంది ఇంకా సగం టైం అనుకో సగం టైం కంటే ఇంకా తక్కువే నువ్వు వాళ్ళ లోపలే ఇంకా అటు వరకు వేసారా మా అమ్మ చూడి
ఓం నాన్న నా బంగారు తల్లి ఎత్తుకుంటానున్నమ్మా ఎత్తుకుంటాను అయిపోయా. టైం పెడితేనే మరి అయిపోయేది, లేకుంటే సాగు తీసుకుంటే తింటాం నిజమంటే మరి. నువ్వు తింటావా? కింద ఉన్నమ్మా ఇంట్లో చేసేది ఆల్రెడీ నీకోసము వేసిస్తుందిలే. మా అమ్మకి చీర ఇస్తానంటే మరి భారతి గెలిస్తే మా అమ్మ ఇయ్యాల. అయిరమ్మా నీకు కింద ఉన్నదమ్మా వేసిస్తాను. ఒక్క నిమిషం ఉన్నమ్మా ఛాలెంజ్ అయిపోయి ఇట్రా ఇట్రా నీకు ఐస్ క్రీమ్ తెస్తాం రా. మళ్ళా ఐస్ క్రీమ్ చూస్తుంటది. మా కోసం కాకపోయినా నీ కోసమని చూస్తుంటది, నువ్వు కనొస్తావు కాబట్టి. 6 నిమిషాలు ఉంది, ఇంకా 6 నిమిషాలు ఉంది. ఇక్కడ కొంచెం అన్నం ఉంది, ఇక్కడ కొంచెం అన్నం ఉంది. నీళ్ళు భారతి ఎక్కువ తాగింది, మా అమ్మ తక్కువ. ఏం నానా బూ తింటావా? వేసేస్తాముండు. ఏం బండి ఆగినా బేబీ? నువ్వు ఆపుతావేమో మా అమ్మ ట్రై చేస్తుంది. ఎవరు ఆపట్లేదు, ఎవరు ఆపటం లేదు. మీరు ఇంకా లేట్ చేస్తారు, ఇంకా వేడిగా ఉండదు. తినేగ్గుని వస్తుంది లేదమ్మా మీకు, మీరే లేట్ చేసింది. ఈ అమ్మ కూడా లేటేలే, నన్ను వచ్చినాక ఇంకా స్నానం చేస్తుండే. వేసేసావు నువ్వు. కిందికి పా, నేను వస్తాను పా, బూ వేసుకొని వస్తాను పా కిందికి. బేబీ సారీ నువ్వు ఓడిపే అవకాశాలు ఉన్నాయమ్మా. లే కమా అదే మా అమ్మ నిదానం లైన్ చేసుకుంటూ వచ్చాడా. ఛాలెంజ్ అంటే నమ్మలుగా నమ్మలు దిగి మిగతా తప్పితే అయిపోగొడుతుంది. ఫస్ట్ అట్లా చేస్తుంది అనమాట. ఏం నాన్న అయినా నీ వెంటనే వస్తానంటే లెక్క చేసుకో. అదే గింతది బూ ఎంత టైం ఏమో 4 నిమిషాలు. అదే 4 నిమిషాల 46 సెకండ్లు ఉన్నది. అయిపోయింది. మా అమ్మకి ఎక్కువ అయ్యేదా తినలాగా తింటున్నది. అట్లే ట్రై చేస్తుంది. ఓమా కొట్టేద్దామా దాన్ని. ఏం బేబీ ఉల్టా వస్తుందా? అయిపోయినా చాలా అయినా ఓడిపోతావా? టైం ఉంది, ఈ టైం వరకు ప్రయత్నం చేయండి. టైం ఉంది, ప్రయత్నం అయితే చేయండి. టైం పెట్టాం కదా, ఆ టైం లోపల ఎట్లా ముగిస్తాం? టైం అయిపోయేంత వరకు, ఆ టైం అయిపోయిన తర్వాత దాన్ని బట్టి ఆలోచిద్దాం. అయిపోయేదా ఇంతకే ఎంత తిన్నా మరి ఇద్దరు అంతే ఉండదు. ఆ టైం వరకు ఓడిపోయినా అనే మాట అనకూడదు. ఇంకానే నిజం చెప్పాలంటే నాకు దండిగా అనిపిస్తుంది. నాకు కానీ అనిపిస్తున్నది, కానీ మరి నేను కెమెరామెన్ కాబట్టి ఇంక నేనేం చేయలేను. అయిపోయే మా అయిపోయింది అప్పో అంటే ముక్కులు ఉండవు. చీర మంచిది వస్తుంది నాకు మా
అయిపోగొట్టు. మేము గెలిచినా చేస్తాం గెలకుండా చేస్తాం. ఏయ్. పెళ్ళైనాక గిడి తెప్పి ఈడ కొనిచ్చిండు మాకు. ఫస్ట్ పెళ్ళైన కొత్తలానా ఒకసారి, తర్వాతకి ఒకసారి కూడా కొనిచ్చిండే. భలే ఉన్నాయి చీరలు మా ఎత్తు కొనిచ్చినవి. నాకి ప్రేమలకు ఇద్దరు కొనిచ్చిన పండగల. కానీ మరి మాకు నచ్చినవే కొనిచ్చింది అంగడి వెంటే. అప్పుడు బాగా వస్తుంది. అంగడికి మీకు నచ్చినవే తీసుకున్నాడు అనుకేసి అని చెప్తుండే. నూనె ఉండదా అయితే వద్దా అది? అయితే మాకు ముద్ద అవుతుంది. మాకు దేవుడు వస్తే నూనె అదే నూనె దేవు వస్తుంది. అవునా? వద్దులేస్తా వద్దులే. నువ్వు ఓడిపోవాలని ఫిక్స్ అయినట్టున్నావు బేబీ. తినట్లేదు నువ్వు. తింటున్నాను అప్పగా ముక్కలు. అయ్యి అది అక్కడ వాడే ఎముక. ఇంకా ఎముక నేను సేపు నమ్మలతో పట అయిన వస్తుంది అది. ఫస్ట్ బూదీను ఇదే టేస్ట్ ఉండేది. చూసుకుంటుంటే ఇలా వేస్తుంది. మా అమ్మ 2 ముక్కలవే, నీవి 2 ముక్కలు ప్లస్ అన్నం. అదే మా అమ్మ అన్నం అయిపోయా. తింటాను ఇంకా టైం ఉండదు. 1 నిమిషము 53 సెకండ్లు, 52 సెకండ్లు, 51, 50. మా అమ్మ ఆస్వాదిస్తూ తింటుంది ఫుడ్. నువ్వు యాసరికి పడుకుంటూ తింటున్నావు. యాసరికి పడుకుంటూ తింటే అయిపోదు. చెప్ప ఆ మాట అన్నా ఫీల్ అవుతున్నది భారతి. నన్ను ఏం చేయాలి చెప్పండి. కమాన్ కమాన్ కమాన్. ఆస్వాదించుకుంటే తింటే తినగలం. ఎక్కువ ఉండి బేబీ నీకు మా అమ్మ కంటే. అయినా కూడా మరి నువ్వు ఐ డోంట్ నో. మరి ఇంకా మార్చుకుందాం ప్లేట్ అంటే. తింటున్నాను లేదండి ఎందుకు ఆరబట్టం తింటాం. ఆడ చూడు టైమా 1 నిమిషం 7 సెకండ్లు, 6 సెకండ్లు. లా 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 లా. నేను ఎప్పుడు ఫుడ్ ఛాలెంజ్లో ఓడిపోయినట్లు లేదు. ఇప్పుడు ఉంటుందిలే, వీడియో కూడా ఉంటుంది. ఇంకా టైం ఉండదు. టైం ఉంటే టైం కంటే ఎవరు ముందర ముగిస్తే వాళ్ళే ముగించు మా అమ్మ. నీది ఇంకా బువ్వదే. ఇంకా టైం ఉండదంటే కొట్టి పారేసా. సొమ్ము నీళ్ళు తాగితే సొమ్ము నీళ్ళు తాగేవే. మా అమ్మ ఇంకా ఎంత సగం సొమ్ము నీళ్ళవే. నిజం చెప్తుందా, చాలా ట్రై చేసినాను. మా ఎత్త కంటే గట్టి పొట్టిస్తే ఎందుకంటే నేను ఓడిపోయింది. తినింది రివర్స్ వస్తుంది అది ఫ్రెండ్స్. ఎప్పుడు లేదు లేదులే, అదే దాంట్లో నూనె ఎక్కువ పడేది. మంచి కొత్త అబ్బాయి అని చెప్తే కదా పైన తోడేసాడు. ఇప్పుడైనా కానీ వినోద్ కానీ ఇంట్లో గ్లోరీ మా ఎత్తకి మా చిన్నమ్మకి అందరికి గట్టి పోటీస్తాను నేను. కాకపోతే ఈసారి నేను ఓడిపోవడానికి కారణం నాకు రివర్స్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమని లేకుంటే అయితే ఇప్పుడు ఏం చేయాలా? నువ్వే గెలిచావని చెప్పాలా? ఓడిపోయి జరిగింది అక్కడ. మరి సంజయ్ ఇస్తుంది. అయిపోయి టైము అయిపోయిందమ్మా టైము. అంతేనా? ఇప్పుడు వాచి చేసుకుంటావా? ఎస్ ఫ్రెండ్స్ అర్సద్దమ్మా అప్ప బూ తినిపో, నువ్వు తినమ్మా. సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక మా అమ్మ గెలిచింది, భారతి ఓడిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ చాలా అద్భుతంగా పోటీలో పాల్గొనడం జరిగింది. ఎక్స్ట్రా ఉల్లిగడ్డలు కూడా తింటుంది. సో ఓకే, అన్ని అనుకూలం సరిగ్గా అయితే అమ్మకి చీర మేమే తీసుకొస్తాం ఫ్రెండ్స్. సో ఓకే, విన్నర్ వచ్చేసి అమ్మ. ఈసారి పోటీలు పెడితే టైంతో పాటు గిఫ్ట్ కానీ, అంటే ఒకరు చెప్పే అవసరం లేనట్ట తనలాడేటట్టు గెలిచేకి అట్లాంటి గిఫ్ట్ పెడదాం ఫ్రెండ్స్. ఈసారి మంచిగా ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా. అండ్ అంతే ఫ్రెండ్స్. ఇంకోటి మా అత్త గెలసకపోయిన పండగ మేము సీరియల్ తీసుకొని వస్తాం. గెలిచినందుకు ఇంకా సంతోషం మా అత్త నాకి. నా ఓడిపోతాం అనుకునేది ఏమని తెలుసు కింద పే అప్పట్లకి తిండికి శాత అది పే అనుకోసానండి. ఏం తింటాను ఏం లేదా అనుకోసాను. నువ్వే గెలుస్తావు ఏం తీగుందాకపోతే కాదు ఆ మాట అనే కదా తినదులే అనుకుంటే చూడు కదా మీ అమ్మని. నాకు ఎక్కువ ఉంది ఇంకా మా అమ్మ దాంట్లో అన్నము, నేను అందుకని కొంచెం తక్కువ పెట్టిండ్రు. ఓకే, అది ఈరోజు అయితే మాత్రానికి ఆదివారం అనమాట. అందరికీ హ్యాపీ సండే. ఇంకా మీ ఇంట్లో కూడా చాలా మంది అయితే చికెన్ చేసుకుని ఉంటారు కదా. ఇంకా అందరికీ మరొకసారి హ్యాపీ 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 సండే అండి. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. బాయ్ బాయ్.
నన్ను గెలిచాను ఫ్రెండ్స్